చిన్న మాట ఏంటంటే, తోటలో ఉన్న పండ్లన్నీ కూడా తినండి, చెట్ల ఫలములన్నీ భుజించండి, కానీ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్ల ఫలములను మీరు భుజించవద్దు అని చెప్పి దేవుడు చెప్పినటువంటి చిన్న మాటని, చిన్న ఆజ్ఞను, చిన్న శాసనాన్ని వారు అతిక్రమించినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. దేవుడు అన్నీ ఇచ్చారు, కానీ వాటన్నిటినీ అనుభవిస్తూ సంతోషముగా ఉండి దేవుని స్తుతించలేదు. కానీ వారిని దేవుడు ఏదైతే తినవద్దని చెప్పారో ఆ తినవద్దు అని చెప్పినటువంటి పండు కోసం ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతాం, దేవుని వలె ఉంటాం, దేవతల వలె మారిపోతాం అని సర్పము చెప్పినటువంటి కుయుక్తి కలిగినటువంటి మాటలతో వారు ఏం చేశారు అంటే, తినవద్దన్నటువంటి పండ్ల ఫలములను, చెట్ల ఫలములను వారు భుజించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి వారులారా, అందుకే అపోస్తులైనటువంటి పౌలు చెప్తూ ఉన్నారు, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు సాతాను మీ హృదయంలో కూడా చెరుపుతాడేమో, జాగ్రత్త అని చెప్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని వారులారా, ఈరోజు అనేకమైనటువంటి సర్పబోధలు మొదలైనాయి. సర్పము బోధిస్తూ ఉంది, హవ్వమ్మకి చెబుతూ ఉంది, ఈ చెట్ల ఫలములను తినవద్దని మీ దేవుడు చెప్పాడా? ఎస్ చెప్పాడు. ఏమైందంట? తిన ఆ రోజున మేము చనిపోతామంట. అవునా? అలా జరగదే. నేను ఎప్పుడు ఈ పండ్ల ఫలములను, ఈ చెట్ల ఫలములను తింటూ ఉన్నాను, నాకేం జరగలేదు కదా. దేవుడు మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నాడు. ఈ చెట్ల ఫలములను తిన్న రోజున మీరు చావరు, కానీ మీరు ఏమవుతారు అంటే దేవతలలో ఒకరి వలె అవుతారు అని చెప్పినప్పుడు ఆ యొక్క మాటలకు, అబద్ధ బోధకు మాయలో పడిపోయినటువంటి హవ్వమ్మ ఆమె పండ్లు తినటమే కాదు కానీ తన భర్తకు కూడా వాటిని ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని వారులారా, ఈరోజు అలాగనే చూసినట్లయితే యేసుక్రీస్తు దేవుడు కాదు అంటూ అనేకమైనటువంటి వంకర బోధలు చేస్తూ ఉన్నారు. దేవుడే శరీరధారిగా భూమి మీదకి దిగి వచ్చాడు అని లేఖనము సెలవిస్తూ ఉంది. వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నాడు అని చెప్పేసి లేఖనము స్పష్టం చేస్తూ ఉంటే, వీటన్నిటినీ పక్కన పెట్టి యేసు దేవుడని ఎక్కడ ఉంది అని చెప్తూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకే ఆయన దేవుడు అని నిరూపణ చేయడానికి దేవుడు అనేకమైనటువంటి ఆధారాలను లేఖనాల్లో ఉంచారు. లేఖనములను పరిశోధించమని చెప్పారు. లేఖనాలను పరిశోధించండి, అవే నన్ను గూర్చి సాక్ష్యము ఇస్తూ ఉన్నాయని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అద్భుతమైనటువంటి విషయం.